బస్ ఎక్కితే చాలు దిగే వరకు మస్తు ఇబ్బంది. ఓ కాడ ఎక్కి ఇంకో కాడ దిగేలోపు ఏమవుతుందో అనే టెన్షన్ ఉంటుంది. ఇక ఈ నడుమ బస్సుల డ్రైవర్లు కండక్టర్లు నమ్మదాగి డ్యూటీ ఎక్కుతాండ్రు. మొన్నటిదాకా ఎండాకాలం ఉండే, ఇప్పుడేందో చలికాలం. మరి ఇంకా ఎందుకు తాగుతాండ్రో కానీ కొందరు తాగి ఆగమాగం చేస్తాండ్రు. అదేంటంటారా? అయితే చూడుండ్రి. తాగి తందనాలాడి 26 మంది పానాలను పనంగా పెట్టిన ముచ్చట విశాఖపట్నం గాజువాకల అయింది. రాత్రి విశాఖపట్నం కెంచి విజయవాడ పోతున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్ వెంకట్రావు ఫుల్లుగా మందు తాగి స్టీరింగ్ పట్టుకున్నాడు. కానీ గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఎంబడే అలర్ట్ అయ్యి బస్సును ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుడుతోనే డ్రైవర్ అసలు రంగు బయటపడ్డది. రోడ్డు ప్రమాదాలు చేయబట్టి ఎన్నో పానాలు పోతున్నా సరే డ్రైవర్లు అయితే మారతలేరు. విశాఖపట్నం కెంచి విజయవాడకు 26 మందితోని పోతాంది బస్సు. దీన్ని వెంకట్రావు అనే డ్రైవర్ అన్న నడుపుతాడట. దూరం పోవాలే, తొవ్వ పెద్దది అయినా సరే చూడలేదు, ఆగలేదు. గుంజిండు మందు. మరి ప్రయాణికుల పానాలు గాలి దీపాలనుకుండో ఏందో గాని ఫుల్గా మందు కొట్టి బస్ ఎక్కిండు. ఇక రోడ్డు మీద చూడాలే, ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటూ పోయిండు. గీ బస్సును గాజువాక జంక్షన్ తన కొలువు చెత్తున పోలీసోళ్ళు చూసిండ్రు. గంతే అనుమానం కొట్టి ఆపిండ్రు. ఎంబడే అలర్ట్ అయ్యి బస్సును పక్కకు ఆపిండ్రు. డ్రైవర్ వెంకట్రావును కిందికి దించి మాట్లాడితే మస్తు వాసన వచ్చిందట. ఆయనత పుల్లవెట్టుడు సుత పని లేకుండానే వాసన కంపు కొట్టే వరకు ఏంద్రగీద అనుకొని ఆ డ్రైవర్ను ఆడనే ఆపి కేసు రాసిండ్రట. అయినా సరే లెక్కేనాయే. గందుకే మందు చెక్ చేసే పుల్లవెట్టి చూస్తే దిమ్మ తిరిగిందట. 250 పాయింట్లు దాటిందట. గింతగానం నమ్మదాగి మత్తులుండి బస్సు నడుపుడు ఏందిరా నాయన? నడుచులే సక్కగా రాదు, మళ్ళా బస్సే నడుపుతావు. ఆయనత నడవరానికి రాదని బస్సులెక్కి పోదాం అనుకున్నవా ఏంది? అయినా తొవ్వ చేరరు, డైరెక్ట్గా మీదికే పోతారు. పోయేటోళ్ళు పోక మందిని సుతం పట్టుకుని పోయేటట్టున్నాడు కదా. వెళ్ళే బస్సు వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విజయవాడ వెళ్ళే మార్నింగ్ ఎక్స్ప్రెస్ ట్రావెల్స్ అనే బస్సు తాలూకా చెక్కింగ్లో డ్రైవరు తాగిస్తున్నాడు. ఆయన పేరు వెంకట్రావు. తాగిస్తుంటే ఆయన డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికాడు. దాని మీద అతన్ని మీద కేసు బుక్ చేయడం జరిగింది. వెంటనే వేరే డ్రైవర్ని తీసుకొచ్చి ఆ బస్సుని హ్యాండ్ఓవర్ చేసి పంపించాం. బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. గాజువాక పోలీసులు ఆ బస్సును ఆపకపోతే గిరా ఏమవుతుండనో ఏమో. వాయమ్మో, దేవుని లెక్క పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. లేకపోతే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతుండనో ఏందోనులా. 26 మంది పానాలను కాపాడిన పోలీసులను మెచ్చుకుంటాండ్రు. ఇక ఈ బస్సు డ్రైవర్ ఆపి ఇంకో డ్రైవర్ నెక్కిచ్చి పంపించిండ్రు. సర్కార్ బండే నడపని, ప్రైవేట్ బస్సే దోలని నమ్మదాగి బస్ ఎక్కి స్టీరింగ్ పడతా అంటే స్టేషన్ లేసి 3rd డిగ్రీ చూపుతామంటాండ్రు పోలీసోళ్ళు. ఆ సారు గది మరి గట్ల పెట్టుండ్రి. బుద్ధి లేకపోతే జనాల పానాలతో ఆడుకుంటారని తిట్టబట్టే ఇంకిందరు.